యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య జగిత్యాలలో కలకలం రేపుతోంది. కట్టుకున్న భర్తే కాల యముడై ప్రాణం తీశాడు. అయితే యూట్యూబ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండేటువంటి వైష్ణవి చివరి వీడియో ఇప్పుడు కన్నీళ్లు తెప్పిస్తుంది. ప్రెగ్నెన్సీ కావడంతో స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్ళామంటూ గత 8 రోజుల క్రితం ఒక వీడియోని పోస్ట్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి జ్వరంతో దాంట్లో బాధపడుతున్నటువంటి విషయాన్ని వెల్లడించింది. జ్వరంతో బాధపడడం వల్ల వీడియోస్ ఎక్కువగా చేయలేకపోతున్నాను, మళ్ళీ అతి త్వరలో వీడియోస్తో మీ ముందుకు వస్తానంటూ చెప్పిన వైష్ణవి మాటలు చివరి మాటలుగా మిగిలిపోయాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. తన యూట్యూబ్లో 8 రోజుల క్రితం పెట్టింది. తన పోస్ట్లో స్కానింగ్కి సంబంధించినటువంటి వివరాలను కూడా పంచుకుంది అందరికీ, అభిమానులందరికీ, తన ఫాలోవర్స్ అందరికీ కూడా. వరుసగా గత కొన్ని రోజుల నుంచి తన పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్తూ వస్తుంది. తన ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి కూడా ఆ తర్వాత ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా తన ఫాలోవర్స్కి, తన కుటుంబ సభ్యుల్లాగా వారందరికీ పంచుకుంటున్నటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు నెమరు వేసుకుంటూ తన యొక్క ఫాలోవర్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేటువంటి వైష్ణవి హోలీ పండుగ రోజు తన భర్తతో చేసినటువంటి చిలిపి పనులకు సంబంధించినటువంటి వీడియోలను కూడా ఆ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇలా వరుసగా తన యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నటువంటి చివరి వీడియోస్ తన బాధ, తన యొక్క ఆవేదన, తను చేసేటువంటి అల్లరి, ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఏదేమైనా కూడా వైష్ణవి ఒక యూట్యూబర్గా ప్రతి నిత్యము ప్రజలకు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్తూ చలాకీగా ఉండేటువంటి ఒక అమ్మాయి ఈరోజు తను కట్టుకున్నటువంటి భర్త చేతిలోనే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేశారు. అనేక వీడియోస్లో వారిద్దరు కూడా వారి అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ఒక వీడియోలో తనకు ప్రెగ్నెన్సీ అవడం పట్ల తన భర్త కొంత అపోజ్ చేశాడనేటువంటి విధంగా కూడా ఒక టైటిల్ తోటి ఒక వీడియోను కూడా పెట్టడం జరిగింది వైష్ణవి. మరి ఈ వివాదం అంతా అక్కడి నుంచి మొదలైందా, లేకుంటే ఏం జరిగిందో తెలియదు, కానీ నిన్న రాత్రి వీరిద్దరి మధ్య నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి వాదోపవాదాలు ఈరోజు ఉదయం కట్టుకున్నటువంటి భర్తే వైష్ణవిని అత్యంత దారుణంగా, కిరాతకంగా కత్తితో పొడిచి చంపేటువంటి పరిస్థితికి దారితీసింది.